ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. When he heard that it was Jesus of Nazareth, he began to shout, Jesus, son of David, have mercy on me. Gospel of Mark chapter 10 verse 47. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడే మనము ఆయనను వేడుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆలస్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఆయనను గురించి ఇంకా బాగా ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవునితో మన యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఏ ఆటంకమైనా మనము ఛేదించుకొని ముందుకు వెళ్ళగలం. ఈ రోజున నీ బాధ, నీ హృదయ వేదన, నీ బలహీనతలు, నీలో ఉన్న కలవరం, వీటిని గూర్చి నీవు ఎవరికి చెబుతున్నా వినడం లేదేమో, విసిగించుకుంటున్నారేమో, ఏం పనిలేదా, ఎప్పుడు నీ గోల నీదేనా అని అంటున్నారేమో. ఈ లోకస్తులు వినని నీ బాధను, నీ హృదయ వేదనను ఆయన వింటాడు. ఆయన ఈ లోకస్తుల వలె నిన్ను త్రోసివేయడు, నిన్ను చీపుగా చూడడు. నీవు అందరి దృష్టిలో తక్కువైన వ్యక్తివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. నీవేం తక్కువ కాదు, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఈరోజున చాలామంది తమ సమస్యలను ఇంట్లో ఉన్న వారికి చెబుతుంటే వినడం లేదండి. పిల్లలు చెబుతున్న సమస్యలు తల్లులు తండ్రులు వినడం లేదు. తల్లిదండ్రుల బాధ పిల్లలు అర్థం చేసుకోవడం లేదు. అందరిది బిజీ లైఫ్ అయిపోయింది, టైం ఉండడం లేదు. అందుకే ఎవరికి చెప్పాలో తెలియక ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో లేదా ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పుకుంటున్నారు, మోసపోతున్నారు, బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు, తమ ఇన్ఫర్మేషన్ని బయటికి ఇచ్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులు ఇంట్లో వాళ్ళకంటే ముందే బయట వాళ్ళకి తెలిసిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులైనా, జ్ఞానం గల పిల్లలైనా, ఇంకెవరైనా మీ ఇంట్లో వాళ్ళ స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి తెలుసుకోండి. వారు చెప్పేది వినండి, వారికి టైం కేటాయించండి, లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఈరోజు లేఖన భాగంలో ఒక వ్యక్తి యేసయ్యను పిలుస్తున్నాడు అనే కంటే రోదిస్తూ అరుస్తున్నాడు అనడం మంచి మాట. ఈ వ్యక్తికి బర్తిమయి అని పేరు. ఇతడు గుడ్డివాడు. ఈ యొక్క గుడ్డివాడు రోడ్డు మీద భిక్షం అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక రోజున ఒక పెద్ద గుంపు, అనేక మంది తాను ఉన్న మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతమంది ఒక్కసారిగా రావడంతో అందులో ఉన్న ఒక వ్యక్తిని పిలిచాడు. ఏంటండి ఈ జనం, ఎవరొచ్చారు, ఎవరు ఈ మార్గం గుండా వెళ్తున్నారు అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు అని చెప్పారు. అది విన్న వెంటనే అతను గట్టిగా అరవడం, వేడుకొనడం స్టార్ట్ చేశాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తూనే ఉన్నాడు. మనం ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే అతనికి అక్కడున్నవారు నజరేయుడైన యేసు అని చెబితే ఇతను దావీదు కుమారుడైన యేసు అని పిలుస్తున్నాడు. గమనించారా? అంటే ఈ గుడ్డివాడు ఎప్పటి నుండో యేసయ్యను గూర్చి వింటున్నాడు. ఆయన అద్భుతాలను తెలుసుకుంటున్నాడు. ఆయన కోసం చెప్పబడినటువంటి ప్రవచనాలు, అసలు ఆయన ఎవరు అని అన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథములో వ్రాయబడిన మాటను ఆ వ్యక్తి పలుకుతున్నాడు. అది విన్న యేసుక్రీస్తు వారు తన పిలుపును బట్టి ఆగిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకున్నాడు. అతనికి స్వస్థతనిచ్చి అక్కడి నుండి వెళ్ళాడు. వినుట వలన విశ్వాసం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ గుడ్డివాడు యేసయ్యను గురించి అందరూ చెబుతుంటే విన్నాడు. నాకెందుకు చెబుతున్నారు, ఆయన ఈ వైపు వస్తాడా, నాకు స్వస్థతనిస్తాడా, నాకేం అవసరం అని అనలేదు. దేవుని యొక్క మాటలు వినడం వలన, వాటిని గ్రహించడం వలన ఆ బర్తిమయి స్వస్థతను పొందుకున్నాడు. కన్నులతో లోకాన్ని చూడగలిగాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వినడం వలన, ఆయన గూర్చి నీవు తెలుసుకోవడం వలన
ఉపయోగం. నీవు ఆత్మీయంగా ఎదగగలుగుతావు. ఏ సమస్యనైనా నీవు జయించగలుగుతావు, స్వస్థత పొందుకోగలుగుతావు. ఆ గుడ్డివాడు అందరూ వారిస్తున్నా ఎందుకు అన్నిసార్లు పిలిచాడో తెలుసా? అతనికి తెలుసు యేసయ్య కరుణగలవాడు అని, ఆయన తప్పక ఆలకిస్తాడు అని. ఈ రోజున దేవుని గూర్చిన మాటలు, విశ్వాసపు మాటలు వింటూనే ఉండు. ఎందుకు వినాలి, ఎందుకు ఉపయోగం అని అనుకోక, వాక్యములో జీవముంది. ఆ జీవము నీ జీవితాన్ని మార్చగలదు, నీ కుటుంబాన్ని కట్టగలదు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం కోసం పౌలులాగా అన్వేషించు, ముందుకు సాగు, విజయం నీదే అవుతుంది. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క పాద సన్నిధిన చేరి మరి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, అయా మీరు కరుణ చూపే దేవుడవని, అయా మీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదని, అదేవిధంగా తండ్రి మీకు మొర్రపెట్టు వారికి ఖచ్చితంగా సమాధానమును అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా మరి తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు వారికి వచ్చిన సమస్యను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. అయా నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపముగా ఉంటానంటున్నారు ప్రభువా. అదేవిధంగా విరిగి నలిగిన హృదయము గల వారిని తండ్రి మీరు అలక్ష్యము చేయరంటున్నారు. ఆ విధంగా ప్రతి బిడ్డకున్న సమస్యలను మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి, అప్పు తీర్చుకునే సామర్థ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా మరి తండ్రి ప్రైవేట్ జాబ్స్ కొరకు, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కొరకు బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా మరి తండ్రి మీ యొక్క కృప వారి మీద ఉంచమని, జాబును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ప్రమోషన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్ నిమిత్తము అయా మొరపెడుతుండగా మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా తండ్రి వారి యొక్క హృదయమును మార్చండి. ఆయా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన బిడ్డలకు విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిన బిడ్డల హృదయాలను మీరు మార్చండి. గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. వారికి మారు మనసును అనుగ్రహించండి. ఆయా రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ముఖ్యంగా మీ ఆత్మ చేత బిడ్డలను నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏంటో బిడ్డలకు బయలుపరచండి తండ్రి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా సహాయము చేయండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని అనుగ్రహించండి ప్రభువా. అవును తండ్రి, గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఆయా గర్భఫలమును పొందుకొని మీలో ఆనందించి మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడ్డానికి కృప చూపించండి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి తండ్రి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. చంటి బిడ్డలందరినీ తండ్రి మీరు కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా మరి తండ్రి చేతి పని చేసుకునే వారందరినీ కూడా మీరు దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభువ ఇంకా రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క జ్ఞానము చేత దేశాన్ని నడిపించేటువంటి కృప వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ముఖ్యంగా నా ప్రభ ఎలా దేశాన్ని అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని మీరే ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి నా తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి. అదేవిధంగా తండ్రి మిషనరీస్ని దీవించండి ప్రభా. పరిచారకులను ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి ఒక్క పనిలో తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను కూడా తొలగించండి నా తండ్రి. మనస్పర్ధలను కొట్టివేయండి అయ్యా. ఒకరినొకరు
ఒక్కొక్కరు అర్థం చేసుకొని జీవించే భాగ్యం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఓదార్పును దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. అయ్యా మీకు మొరపెట్టి విడుదల పొందేవారిగా వారిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.